ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో మహిళల పట్ల నిత్యం జరుగుతున్న హింసను తగ్గించడం కొరకు హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. Okay, start. Happy woman. Happy family. Happy woman. Happy family. అత్యాచారాలు సిగ్గు నా పేరు రాణి. నేను బోర్డ్ స్వచ్ఛంద సంస్థలో కామారెడ్డి డివిజన్కి మార్కెటింగ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. ఈరోజు ఈ ర్యాలీ మహిళలపైన మరియు గర్ల్స్ పైన జరుగుతున్న హింసను గురించి తగ్గించడానికే ఈ ర్యాలీ తీయడం జరిగింది. గత నెల 25వ తేదీన నవంబర్ 25th వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ డే రోజు అప్పుడు ఎలక్షన్ కోడ్ కారణంగా ఈ ప్రోగ్రామ్ను చేయలేకపోయినాము. ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుండి అదేవిధంగా కోర్టు దగ్గర నుండి ఈ ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ ఉద్దేశం ఏమిటంటే ముఖ్యంగా మనం అన్ని పేపర్లలో రోజు నిత్య జీవితంలో చాలా రకాల వేధింపుల గురించి వింటున్నాము. మహిళలపైన చిన్నపిల్లలపైన అనేక అత్యాచారాలు జరుగుతున్నాయి. వాటిని తగ్గించడానికే ఈరోజు ఈ ర్యాలీని తీయడం జరిగింది. సమాజంలో కొంతవరకు అవగాహన కార్యక్రమాలు చేసి హింసను తగ్గించడానికే ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా జడ్జి గారు మరియు మన మెప్మా స్టాఫ్ మరియు మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సుభాషిణి మేడం, ఆశా వర్కర్స్, సఖీ టీం నుండి సఖీ సెంటర్ మేడం వాళ్ళు మరియు మిగతా అధికారులందరూ హాజరు కావడం జరిగింది. హాజరైన వారందరికీ పేరు పేరున వర్డ్ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు మంజుల, గౌరవ అధ్యక్షురాలు. మాకు మహిళల మీద జరుగుతున్న అత్యాచారానికి మాకు ఈ ప్రోగ్రాం పెట్టించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆడవాళ్ళంటే అబల కాదు సబల అన్నట్టు నిరూపించుకోవాలని అర్ధరాత్రి పోతే కూడా ఇంతకుముందు భయం అన్నది ఉంటుండే. ఈ ప్రోగ్రాంలు పెట్టి కొంచెం మమ్మల్ని అవగాహన తీసుకొచ్చి ప్రతి వాళ్ళ దాంట్లో మహిళలకు ధైర్యం తెప్పిస్తున్నారు. కాబట్టి ఇక కూడా మహిళలకు ఎలాంటి అత్యాచారాలు జరగకుండా మాది మేమే ధైర్యం కొద్ది ఉండి మేమందరము ముందడుగు వేయాలని కోరుకుంటున్నాము. ప్రతి
మహిళలకు చాలా ఘోరంగా ఆడవాళ్ళ ఉండి డ్యూటీ చేస్తుంటే కూడా వీళ్ళు ఆడవాళ్ళ అసలు అని ఎంతో హీనంగా మాట్లాడుతారు. కానీ ఆడవాళ్ళు లేకుంటే ఎక్కడ పని జరగడం లేదు. కానీ ఆడవాళ్ళని గుర్తించి మాకు సెక్యూరిటీ మంచి భద్రత కావాలని